హాయ్ అండి. ఈ రోజు వీడియోలో జాకర్, పూచ్కర్, కాకర్ ఇలాంటివి చాలా ఉంటాయి. వీటిలో ఒక్కొక్కటి తీసుకొని వన్ బై వన్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అయితే మొత్తం ఒకే వీడియోలో చెప్పొచ్చు, కానీ అలా చెప్తే మీకు అర్థమవుతుందో అర్థం అవుతుందో అనేసి ఒక్కొక్కటి తీసుకొని దానిపైన కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. ఫస్ట్ పూచ్కర్ అంటే పూచిన అంటే అడగడం. పూచ్కర్ అంటే అడిగిన తర్వాత లేదా అడిగి అని అర్థం వస్తుంది. చూడండి ఇప్పుడు వీటిపైన ఎగ్జాంపుల్స్. मैंने उससे पूछकर बताया. मैंने उससे पूछकर లేదా उसे पूछकर बताया. నేను అతనిని అడిగి చెప్పాను. నేను అతనిని అడిగిన తర్వాత చెప్పాను లేదా అతన్ని అడిగి చెప్పాను, ఇలా అర్థం వస్తుంది అనమాట. मैंने उससे पूछकर बताया. नेक्स्ट, वह पूछकर ही काम करता है. वह पूछकर ही काम करता है. అతడు అడిగిన తర్వాత మాత్రమే పని చేస్తాడు. అతను అడిగిన తర్వాత మాత్రమే పని చేస్తాడు. वह पूछकर ही काम करता है. नेक्स्ट, अब किसी से भी पूछकर जा सकते हो आप. तमरो मीरू किसी से भी पूछकर जा सकते हो అంటే తమరు ఎవరినైనా కూడా అడిగి వెళ్ళవచ్చు లేదా మీరు ఎవరినైనా కూడా అడిగి వెళ్ళవచ్చు అని అర్థం వస్తుంది అనమాట. నెక్స్ట్, తుమ్ బినా పూచ్కర్ కహీ మత్ జానా. తుమ్ బినా పూచ్కర్, బినా పూछना అంటే అడగకుండా, పూछना అంటే అడగడం, బినా పూछना అంటే అడగకుండా. తుమ్ బినా పూచ్కర్, మీరు తుమ్ అంటే నీవు కదా, నీవు అడగకుండా, బినా పూచ్కర్. కహీ మత్ జానా, ఎక్కడికి వెళ్ళవద్దు లేదా ఎక్కడికి వెళ్ళకు. తుమ్ बिना पूछकर कहीं मत जाना. नेक्स्ट, उसने मुझसे पूछकर पुस्तक ली. उसने अतनु లేదా ఆమె, उसने मुझसे पूछकर అంటే నన్ను అడిగి, పుస్తక్ లీ పుస్తకము తీసుకుంది లేదా తీసుకున్నాడు. అతను నన్ను అడిగి పుస్తకం తీసుకున్నాడు లేదా ఆమె నన్ను అడిగి పుస్తకం తీసుకుంది. నెక్స్ట్ వచ్చేసి కాకర్ అంటే తిని లేదా తిన్న తర్వాత. కాకర్ అంటే తిని లేదా తిన్న తర్వాత. ఓకే, వీటిపైన ఎగ్జాంపుల్స్ ఏంటంటే కానా కాకర్ మే సో గయా. కానా కాకర్ మే సో గయా. కానా కాకర్ అంటే తిన్న తర్వాత. నేను మే సో గయా నేను పడుకున్నాను లేదా నేను నిద్రపోయాను. భోజనం చేసి నేను నిద్రపోయాను లేదా తిన్న తర్వాత నేను నిద్రపోయాను అనే అర్థం వస్తుందన్నమాట. కానా కాకర్ మే సో గయా. నెక్స్ట్, వహ్ కానా కాకర్ కేల్నే గయా. వహ్ అతడు, కానా కాకర్ తిన్న తర్వాత, కేల్నే గయా అంటే కేల్నా అంటే ఆడడం, కేల్నే గయా అంటే ఆడడానికి వెళ్ళాడు, ఆడుకోవడానికి వెళ్ళాడు. అతడు తిన్న తర్వాత ఆడుకోవడానికి వెళ్ళాడు లేదా అతడు భోజనం చేసిన తర్వాత ఆడుకోవడానికి వెళ్ళాడు. వా కానా కాకర్ కేల్నే గయా. నెక్స్ట్, నాస్తా కాకర్ దఫ్తర్ జావో. నాస్తా అంటే అల్పాహారం అంటే టిఫిన్. నాస్తా అంటే టిఫిన్, దఫ్తర్ అంటే కార్యాలయం. నాస్తా కాకర్ దఫ్తర్ జావో అంటే టిఫిన్ చేసి కార్యాలయానికి వెళ్ళు లేదా ఆఫీస్కి వెళ్ళు అని అర్థం వస్తుంది అనమాట. నెక్స్ట్, జాకర్ అంటే జానా అంటే వెళ్ళడం, జాకర్ వెళ్ళి లేదా వెళ్ళిన తర్వాత అని అర్థం వస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, బజార్ జాకర్ సబ్జియాం లే ఆవో. బజార్ జాకర్, బజార్ జాకర్ అంటే బజారుకు వెళ్ళి. సబ్జియాం లే ఆవో, సబ్జియాం అంటే కూరగాయలు, సబ్జియాం లే ఆవో అంటే తీసుకురా, లేనా అంటే తీసుకోవడం, ఆనా అంటే రావడం. బజార్ జాకర్ సబ్జియాం లే ఆవో, బజార్కు వెళ్ళి కూరగాయలు తీసుకొని రా. నెక్స్ట్, లైబ్రరీ జాకర్ కితాబే పడుంగా. పడుంగా అంటే చదువుతాను, పడన అంటే చదవడం, పడుంగా అంటే చదువుతాను. లైబ్రరీ జాకర్ కితాబే పడుంగా లేదా పుస్తక్ పడుంగా అంటే లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదువుతాను. ఓకే, లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదువుతాను. ఆఫీస్ జాకర్ కామ్ పూరా కరుంగా. ఆఫీస్ జాకర్ లేదా దఫ్తర్ జాకర్ కామ్ పూరా కరుంగా అంటే ఆఫీస్కి వెళ్ళి పూర్తి పని చేస్తాను. ఆఫీస్కి వెళ్ళి పని పూర్తి చేస్తాను, ఆఫీస్కి వెళ్ళి పూర్తి పని చేస్తాను, ఇలా ఏదైనా అనొచ్చు అనమాట. ఆఫీస్ జాకర్ కామ్ పూరా కరుంగా లేదా దఫ్తర్ జాకర్ కామ్ పూరా కరుంగా. వహ్ హైదరాబాద్ జాకర్ ఆయా. వహ్ అతడు, హైదరాబాద్ అంటే ఊరి పేరు, హైదరాబాద్. జాకర్ ఆయా
ఆయా అంటే రావడం కదా. జాకర్ ఆయా అంటే వెళ్ళి వచ్చాడు. అతడు హైదరాబాద్ వెళ్ళి వచ్చాడు. సారీ, కల్ కల్ లాగా ఒకటి ఉంది, మర్చిపోయాను. వహ్ హైదరాబాద్ జాకర్ కల్ ఆయా. వహ్ హైదరాబాద్ జాకర్ కల్ ఆయా అంటే అతడు హైదరాబాద్ వెళ్ళి నిన్న వచ్చాడు. కల్ అంటే నిన్న వస్తుంది, రేపు వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. వహ్ హైదరాబాద్ జాకర్ కల్ ఆయా, అతడు హైదరాబాద్ వెళ్ళి నిన్న వచ్చాడు. స్కూల్ జాకర్ అచ్చి తరహ పढ़ना चाहिए. స్కూల్ జాకర్ స్కూల్కి వెళ్ళి, అచ్చి తరహ మంచిగా లేదా చాలా బాగా, అచ్చి తరహ చదువుకోవాలి. పढ़ना అంటే చదవడం, పढ़ना चाहिए చదువుకోవాలి. స్కూల్ జాకర్ అచ్చి తర పढ़ना चाहिए స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకోవాలి, స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి అని అర్థం వస్తుంది. ఓకే అండి, ఈ వీడియోలో వింటే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఆ వీడియో చివరి దాకా చూసినట్లయితే థ్యాంక్ యూ అండి. ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది, లైక్ చేయండి. థ్యాంక్ యూ.